హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు త్రివేణి రెసిపీస్. ఈరోజు వీడియోలో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే ఈ స్వీట్ 90's కిడ్స్కి చాలా ఇష్టమైన స్వీట్. అప్పట్లో ₹1 4 స్వీట్లు వచ్చేవి, గుర్తుందా? ఈరోజు ఆ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 1 కప్పు షుగర్ని తీసుకున్నాను. దీన్ని మిక్సీ జార్లో తీసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. ఘీ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు మైదాని వేసుకోవాలి. 1 కప్పు షుగర్కి 1/2 కప్పు నెయ్యి, 1 కప్పు మైదా, ఈ రేషియోలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ మైదా మొత్తం నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో వేయించుకోకండి. ఇలాగే 7-8 నిమిషాలు వేయించుకున్న తర్వాత పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఉంటుంది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడి పైననే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడరు, ఘీ, మైదా మిశ్రమము మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. షుగర్ పౌడర్ వేసుకున్నప్పుడు కొద్దిగా డ్రైగా అనిపిస్తుంది. బాగా కలుపుకుంటే అంతా మిక్స్ అయ్యి కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏదైనా ఒక ప్లేట్ కానీ ట్రే కానీ తీసుకొని ఆ ట్రేకి ఘీని ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం చేసి ఉంచుకున్న మిక్చర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పైన ఇలా ఏదైనా స్పూన్తో లెవెల్ చేసుకోవాలి. మనకి ఏ మందంలో కావాలనుకుంటే ఆ మందంలో ఉండేలా చేసుకోండి. ఇప్పుడు చూడ్డానికి ఇలా మెత్తగా అనిపిస్తుంది కదా, ఇది చల్లారిపోయాక గట్టిపడిపోతుంది. తొందరగా కావాలంటే ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ పెట్టి తీసుకోవచ్చు. అంచుల్ని ఏదైనా చాక్తో స్క్రాప్ చేసుకొని లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ప్లేట్ని క్లోజ్ చేసి మెల్లగా తిప్పుకోవాలి. మౌల్డ్ పైన 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకుంటే ఈజీగా మౌల్డ్ నుంచి ఊడి వచ్చేస్తుంది. ఇప్పుడు చాకుతో మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ మార్క్ చేసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. ఈ స్వీట్ని కేవలం 3 పదార్థాలతో చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఈ స్వీట్ నోట్లో పెట్టుకుంటే అట్లే కరిగిపోయేలా అనిపిస్తుంది. ఇంత ఈజీ స్వీట్ని మీరు కూడా ట్రై చేసి అప్పట్లో మన ఫేవరెట్ స్వీట్ని ఇప్పట్లో మన పిల్లలకు కూడా టేస్ట్ చేయించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.